ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి ద లివింగ్ వరల్డ్ అనమాట. లివింగ్ వరల్డ్ అంటే ఏంటి? మన ఎర్త్ మీద ఉన్న ఆర్గానిజమ్స్ అన్నిటి గురించి తెలుసుకోవడం, అలాగే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి కానీ, అది ఏ క్లాసిఫికేషన్కి చెందింది అని తెలుసుకోవడం కానీ, దానికి సైంటిస్ట్ ఎలా నేమ్ పెడతారని తెలుసుకోవడమే లివింగ్ వరల్డ్ అనమాట. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్లీ గ్రోత్ అనేది ఓన్లీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ అనమాట. సెల్ డివిజన్ జరుగుతూ అవుతాయి. నెక్స్ట్ రీప్రొడక్షన్, సెక్షువల్గా కానీ అసెక్షువల్గా కానీ బైనరీ ఫిజన్ ద్వారా కానీ రీప్రొడక్షన్ ఓన్లీ లివింగ్ బీయింగ్స్లో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మెటబాలిజం అయితే కెమికల్ రియాక్షన్స్, ఏమైనా కెమికల్ రియాక్షన్స్ మన బాడీలో జరిగితే అది మెటబాలిజం అని అంటారు, రెస్పిరేషన్ అలాంటివి. సెల్యులర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? సెల్ నుంచి ఆర్గనిజం వరకు, అంటే సెల్ నుంచి టిష్యూ కానీ, టిష్యూ నుంచి ఆర్గన్ నుంచి ఆర్గన్ సిస్టమ్ నుంచి ఆర్గనిజం అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. దీన్నే సెల్యులర్ ఆర్గనైజేషన్ అని అంటారు అనమాట. నెక్స్ట్ రెస్పాన్స్ టు స్టిమ్యులి, ఎటువంటి స్టిమ్యులస్ అనేది వచ్చినా వెంటనే సెన్స్ చేయడం, వెంటనే రెస్పాండ్ అవుతుంది దానికి. నెక్స్ట్ అడాప్టేషన్, పోలార్ బియర్స్ ఉన్నాయి, వాటి యొక్క ఫర్ ఉంటుంది కదా, ఫర్ వల్ల చలి ప్రాంతంలో కూడా బేగా అడాప్ట్ అవ్వగలం అనమాట. నెక్స్ట్ హోమియోస్టాసిస్ అంటే ఏంటంటే బయట ఎన్విరాన్మెంట్కి మన ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని బ్యాలెన్స్ చేసుకోవడం, అది ఓన్లీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ అనమాట. ఒకవేళ బయట టెంపరేచర్ పెరిగిందంటే మన బాడీలో వాటర్ ఫ్లూయిడ్స్ని పెంచుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ అనమాట. మన ఎర్త్ మీద మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ అనేవి ఉన్నాయి, చిన్న మైక్రోబ్స్ నుంచి పెద్ద ఎనిమల్స్ వరకు. వీటిలో వెరైటీస్ నేర్చుకోవడాన్ని బయోడైవర్సిటీ అంటారు. సైంటిస్ట్స్ ఏం ఎస్టిమేట్ చేశారంటే 8.7 మిలియన్ స్పీషీస్ అనేవి ఉన్నాయని ఎస్టిమేట్ చేశారనమాట. కానీ అందులోని 1.8 మిలియన్ వరకు మాత్రమే దాన్ని ఐడెంటిఫై చేసి నేమింగ్ అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి టాక్సానమీ అనమాట. టాక్సానమీ అంటే ఏదైనా ఒక ఆర్గానిజంని ఐడెంటిఫై చేసి దానికి తగ్గ సైంటిఫిక్ నేమ్ ఇచ్చి, అలాగే దాన్ని ఏ గ్రూప్కి చెందుతుందని, ఏ ట్యాగ్స్కి చెందుతుందని క్లాసిఫై చేసే సైన్స్ని టాక్సానమీ అంటారు. ఇందులో ఏమేమి ఉంటాయంటే ఐడెంటిఫికేషన్, నామెన్క్లేచర్, క్లాసిఫికేషన్. ఐడెంటిఫికేషన్ అంటే అది ఏ ఆర్గానిజం అని ఫైండ్ అవుట్ చేయడాన్ని ఐడెంటిఫికేషన్ అంటారు. నామెన్క్లేచర్ అంటే దానికి ఒక సైంటిఫిక్ నేమ్ అంటూ ఉంటుంది కదా, దానికి సైంటిఫిక్ నేమ్ పెట్టడాన్ని నామెన్క్లేచర్ అంటారు. నెక్స్ట్ క్లాసిఫికేషన్, అది ఏ ట్యాగ్స్కి చెందుతుంది అంటే ఏ కేటగిరీకి చెందుతుంది అనే దాని దగ్గర అరేంజ్ చేయడాన్ని క్లాసిఫికేషన్ అంటారనమాట. బైనోమియల్ నోమెన్క్లేచర్, దీన్ని క్యార్లెస్ లిన్నస్ అనే అతను డెవలప్ చేశారనమాట. ఏదైనా ఆర్గానిజంకి నేమింగ్ ఇవ్వాలంటే 2 నేమ్స్ అనేవి ఉంటాయి, ఒకటి జీనస్, ఇంకోటి స్పీషియస్ అనమాట. జీనస్ ఎప్పుడు ఫస్ట్ని రాస్తాము, అది కూడా ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటలైజ్డ్ వర్డ్లో రాయాలన్నమాట. నెక్స్ట్ స్పీషియస్ వచ్చేసి సెకండ్ రాస్తాము, అది లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్లో రాయాలి. ఎగ్జాంపుల్ హోమోసెపియన్స్ ఉంది అంటే హ్యూమన్స్ని, అక్కడ ఎలా రాస్తారు? హెచ్ క్యాపిటలైజ్డ్ వర్డ్లో రాస్తారు కదా, అది జీనస్ అనమాట. హోమో అనేది జీనస్, సెపియన్స్ అనేది స్పీషియస్ అనమాట. మ్యాంజిఫర్ ఇండికాలో కూడా సేమ్ అనమాట. అసలు నామెన్క్లేచర్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇందాక, ఎర్త్ మీద 1.8 మిలియన్ స్పీషీస్ అనేవి ఉంటాయని. వాటిని అన్ని ప్రాంతాలు ఒకేలా పిలుస్తారా? లేదు కదా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆర్గానిజంని ఒక్కొక్కలా పిలుస్తారు. కాబట్టి ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఏమి లేకుండా ICBN, ICZN, ICNB వాళ్ళు ఏం చేశారంటే నామెన్క్లేచర్ అనేదాన్ని క్రియేట్ చేశారనమాట. నామెన్క్లేచర్ అంటే ఆర్గానిజంకి ఒక నేమింగ్, స్పెసిఫిక్ నేమ్ అనేది పెట్టాలి, అది ఒక సైంటిఫిక్ నేమ్ అయి ఉండాలి. యూనివర్స్ మొత్తం అంటే ఎర్త్లో ప్రతి ప్రాంతంలోని ఇదే నేమ్ అనేది ఉండాలని ఈ నామెన్క్లేచర్ అనేది క్రియేట్ చేశారనమాట. మరి ఒక ఆర్గానిజంకి నేమ్ ఇవ్వాలంటే దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అలాగే ICBN నుండి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. రూల్ నెంబర్ 1, బైనోమియల్ సిస్టమ్. అంటే ఏదైనా ఆర్గానిజంకి నేమింగ్ ఇచ్చేటప్పుడు దాంట్లో 2 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి, ఒకటి జనరిక్, ఇంకోటి స్పీషియస్ అనమాట. దాన్ని స్పెసిఫిక్ ఎపిథెట్ అని కూడా అంటారనమాట. జనరిక్ నేమ్ అనేది స్టార్టింగ్ నేము, స్పెసిఫిక్ నేమ్ అనేది సెకండ్ నేమ్ అనమాట. రూల్ నెంబర్ 2, ప్లాంట్ నామెన్క్లేచర్లో టాటానమీ అనేది ఉండదు. టాటానమీ అంటే ఏంటి? 2 జీనస్, స్పీషియస్ అనేవి సేమ్గా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నాజా ఉంది, నాజా 2 కూడా సేమ్ వర్డ్స్, అది జీనస్, స్పీషియస్ కూడా. కానీ ICBNలో అలా ఉండదు, కానీ ICZNలో మాత్రం వ్యాలిడ్ అనమాట, అవుతుంది.
రూల్ నెంబర్ 3, జనరిక్ నేమ్కి స్టార్టింగ్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్తో ఉండాలి, స్పెసిఫిక్ ఎపిథెట్కి ఏమో స్మాల్ లెటర్తో ఉండాలన్నమాట. రూల్ నెంబర్ 4, మనం హ్యాండ్ రిటర్న్ అనుకోండి, దాని కింద అండర్లైన్గా సెపరేట్గా అండర్లైన్ చేయాలి. అలాగే ప్రింటింగ్ నేమ్స్ అయితే ఇటాలిక్స్తోని అంటే స్లాంట్ టైపింగ్ ఉంటుంది కదా, ఆ టైపింగ్లో ఇస్తారనమాట. రూల్ నెంబర్ 5, సైంటిస్ట్ నేమ్ అనేది యాడ్ చేస్తారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాంజిఫెరా ఇండికా ఉంది, దాన్ని కార్లస్ లిన్నస్ అనే అతను డిస్కవర్ చేశారు, కాబట్టి లిన్ అనే దాన్ని లాస్ట్లో యాడ్ చేస్తారనమాట. కానీ ముందుదంతా ఇటాలిక్స్లో రాస్తాం కదా, కానీ లిన్ అనేది నార్మల్గానే రాస్తామన్నమాట, ఇటాలిక్స్లో ఏం రాయము. రూల్ నెంబర్ 6 వచ్చేటప్పటికి సైంటిఫిక్ నేమ్ అనేది లాటిన్ వర్డ్స్లో, మ్యాక్సిమం లాటిన్ వర్డ్స్లో ఇస్తారు, కానీ కొన్ని గ్రీక్ వర్డ్స్లో ఇస్తారనమాట. ఎందుకంటే అవి యూనివర్సల్ లాంగ్వేజెస్ అనమాట. అలాగే డెడ్ లాంగ్వేజెస్ కూడా, అంటే ఇప్పుడు అంతరించిపోవు అనమాట. రూల్ నెంబర్ 7, ఏదైనా టైప్ ఆఫ్ స్పీష్మెన్ని అంటే హెర్బేరియం షీట్లో కొత్తగా పెట్టామనుకోండి, ఆ డిస్కవర్డ్ ప్లాంట్ అనేది హెర్బేరియంలో డ్రై గార్డెన్ అని కూడా అంటారు, దాంట్లోని ప్లేస్ చేస్తారనమాట. టాక్సానమికల్ హైరార్కీ అంటే ఇది ఒక ఫ్లో చార్ట్ అనమాట. హైయెస్ట్ క్లాసిఫికేషన్ నుంచి లోయెస్ట్ క్లాసిఫికేషన్ వరకు, అంటే కింగ్డమ్ నుంచి స్పీషియస్ వరకు అనమాట. ఫస్ట్ ఇది కింగ్డమ్ నుంచి ఫైలం అనమాట, ఫైలం నుంచి క్లాస్ నుంచి ఆర్డర్ నుంచి ఫ్యామిలీ నుంచి జీనస్ నుంచి స్పీషియస్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ హ్యూమన్స్ తీసుకున్నాం అనుకో, హ్యూమన్ అనేది యానిమలియా కింగ్డమ్లోకి వస్తుంది. ఫైలం వచ్చేసి కార్డేటా, క్లాస్ వచ్చేసి మమలియా, ఆర్డర్ వచ్చేసి ప్రైమేట్స్, ఫ్యామిలీ ఏమో హోమినిడే, జీనస్ వచ్చేసి హోమో, స్పీషియస్ వచ్చేసి సెపియన్స్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ ఇది కింగ్డమ్ క్లాసిఫికేషన్, ఇది హైయెస్ట్ కేటగిరీ ఆఫ్ క్లాసిఫికేషన్ అనమాట. ఇందులో చాలా ఆర్గనిజమ్స్ అనేవి ఉంటాయి, కానీ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే యానిమలియా అనుకోండి, అన్ని యానిమల్స్ ఇంక అందులోకే వస్తాయి. ప్లాంటే ఉందనుకోండి, అన్ని ప్లాంట్స్ అనేవి కూడా అందులోకే వస్తాయి అన్నమాట. అలాగా కింగ్డమ్స్ అనేవి కూడా ఎవల్యూట్ అయ్యాయి అనమాట. ఫస్ట్ ఇది 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది ఉండేది, అది లిన్నస్ అనే అతను ఇచ్చారనమాట. అక్కడ ఓన్లీ 2 కింగ్డమ్స్ ఉండేవి, ఒకటి ప్లాంట్, యానిమలియా. నెక్స్ట్ 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ వచ్చేసి హ్యాకెల్ అనే అతను ఇచ్చారు, అక్కడ 3 కింగ్డమ్స్ అనేవి ఉంటాయి, ప్లాంటే, యానిమలియా, ప్రోటిస్టా. దాని తర్వాత 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్, అది కోప్లాండ్ అనే అతను ఇచ్చారు, అందులో మొనేరా, ప్రోటిస్టా, ప్లాంటే. నెక్స్ట్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ విటాకర్ అనే అతను ఇచ్చాడు, అందులో మొనేరా, ప్రోటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమలియా అనేవి ఉండేవి. నెక్స్ట్ 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ వచ్చేసి కార్ల్ ఊజ్ అనే అతను ఇచ్చారు, అదే మొనేరా అనే 2 ఇట్లుగా డివైడ్ అయింది, ఆర్కే బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, అండ్ ప్రోటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమలియా అనే. నెక్స్ట్ టాక్సాన్ వచ్చేసేటప్పటికి ఫైలం, యానిమల్స్లో ఫైలం అంటాము, ప్లాంట్స్లో డివిజన్ అని అంటాం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక ఏం చెప్పుకున్నాము, కింగ్డమ్లోని యానిమలియా, ప్లాంటే ఉంటాయని చెప్పుకున్నాం కదా. యానిమల్స్ అన్నీ యానిమలియాలోకి వెళ్ళిపోయాయి, కాబట్టి ఇప్పుడు దీంట్లో సెపరేషన్ చేయాలన్నమాట. ఇప్పుడు కార్డేట్స్ అంటే బ్యాక్ బోన్ ఉన్నవి, బ్యాక్ బోన్ సపరేట్గా, మళ్ళీ బ్యాక్ బోన్ లేనివంటే నాన్ కార్డేట్స్ అనమాట. కార్డేట్స్ కింద, నాన్ కార్డేట్స్ కింద సపరేట్ చేయడం ఫైలం అనమాట. ఇప్పుడు యానిమల్స్లో అనుకోండి, ఫైలం కార్డేటా. ఏ యానిమల్స్కి అయితే బ్యాక్ బోన్ ఉంటాయో అన్ని కార్డేటా ఫైలంలోకి వస్తాయి. ప్లాంట్స్లో అనుకోండి, డివిజన్ యాంజియోస్పర్మే. ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నా, ఎగ్జాంపుల్ మ్యాంగో ఉంది, గోవా ఉంది, అంటే ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయినా సరే యాంజియోస్పర్మ్లోకి వస్తాయి అనమాట. నెక్స్ట్ టాక్సాన్ వచ్చేసేటప్పటికి క్లాస్, ఆల్రెడీ ఇందాక ఫైలం చెప్పుకున్నాం కదా, అందులోని కార్డేట్స్ చెప్పుకున్నాం. కార్డేట్స్లో మళ్ళీ ఇంకా సిమిలారిటీస్ ఉంటాయి కదా, వాటిని క్లాసెస్లోకి డివైడ్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే మమలియా ఉంది, మమలియా అంటే అంటే బ్రెస్ట్ ఫీడింగ్వి ఏవైనా అవ్వచ్చు, హ్యూమన్స్ కానీ, డాగ్స్ కానీ, క్యాట్స్ కానీ, ఇవన్నీ మమలియాలోకి వస్తాయి. నెక్స్ట్ యాంఫీబియా అంటే బోత్ ల్యాండ్, వాటర్లో ఉండేవి, ఫ్రాగ్ కానీ, ఇంకా రాటాయిస్ కానీ, ఇవన్నీ ఆ క్లాస్లోకి వెళ్తాయి అనమాట. నెక్స్ట్ టాక్సాన్ వచ్చేసేటప్పటికి ఆర్డర్, ఇందాక ఆల్రెడీ క్లాస్ చెప్పుకున్నాం కదా, దాంట్లో ఇంకా కామన్ ఫీచర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఆర్డర్లోకి క్లాసిఫై చేస్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్డర్ ప్రైమేట్స్ ఉన్నాయనుకోండి, ఆర్డర్ ప్రైమేట్స్ అంటే వెల్ డెవలప్డ్ బ్రెయిన్ ఉండే యానిమల్స్ అనమాట. అయితే హ్యూమన్స్, మంకీస్, ఏప్స్ అనేవి ఆర్డర్ ప్రైమేట్స్లోకి వస్తాయి. ఆర్డర్ కార్నివోరా అంటే ఏంటి, వేరే యానిమల్స్ని తినేవి, డాగ్స్, క్యాట్స్, లయన్స్, టైగర్, ఇవన్నీ కార్నివోర్లోకి వస్తాయి అనమాట. నెక్స్ట్ది ఫ్యామిలీ, ఆర్డర్ చూసుకున్నట్టయితే ఆర్డర్లో ఇంకా సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న యానిమల్స్ అన్నీ ఫ్యామిలీలోకి వస్తాయి. ఎగ్జాంపుల్ హోమినిడే ఫ్యామిలీ ఉందనుకోండి, అందులో కాంప్లెక్స్ బ్రెయిన్, అలాగే 2 legs, సోషల్ బిహేవియర్ ఉన్న యానిమల్స్ అనేవి అందులోకి వస్తాయి. కాబట్టి ఎగ్జాంపుల్ హ్యూమన్స్, లేదంటే గొరిల్లా, చింపాంజీ అనేవి హోమినిడే ఫ్యామిలీలోకి వస్తాయి. జీనస్ గురించి ఆల్రెడీ మనం ఇందాక తెలుసుకున్నాం కదా, ఫ్యామిలీలో ఉన్న ఇంకా కామన్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి జీనస్లో క్లాసిఫై చేస్తాము. ఇప్పుడు స్పీషియస్కి ఇది సర్నేమ్ టైప్ అనమాట.
స్టార్టింగ్ రాస్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ హోమోసెపియన్స్ ఉన్నాయి, అందులో హోమో అనేది జీనస్. హోమో అనేది చాలా ఇట్లు అంటే కొన్ని ఆర్గనిజమ్స్ కలిపి ఉంటుంది అనమాట. అంటే హోమోసెపియన్స్, హోమో ఎరెక్టస్, ఈ రెండింటికి హోమో రెండు జీనస్ హోమో అనేది ఉన్నది. ఇలా ఇవి జీనస్ ఉంటుంది అనమాట. కానీ స్పీషియస్లో అలా కాదు. స్పీషియస్ మాత్రం స్పెసిఫిక్ నేమ్ అనమాట, ఇది స్పెసిఫిక్ కేటగిరీ, అలాగే లోవర్ మోస్ట్ కేటగిరీ అనమాట స్పీషియస్. ఇందులో ఏంటంటే ఇప్పుడు హోమోసెపియన్స్ ఉన్నది. హోమోసెపియన్స్ అంటే సెపియన్స్ అనేది దీని ఒక్కదానికి మాత్రమే ఉంటుంది, ఇంకా దేనికి ఉండవు అనమాట. హ్యూమన్స్ ఒక్కదానికి మాత్రమే సెపియన్స్ అని యూజ్ చేస్తారు. టాక్సానమికల్ ఎయిడ్స్ చూసుకున్నట్టయితే సైంటిస్ట్స్ అనేవి ఇవి టూల్స్ కింద వాడతారనమాట. అంటే ఏదైనా ఆర్గనిజంని ఐడెంటిఫై చేయడానికి కానీ, లేదంటే క్లాసిఫై చేయడానికి కానీ, దాన్ని ప్రిజర్వ్ చేయడానికి కానీ సైంటిస్ట్స్ వీటిని టూల్స్ కింద వాడతారు. నెక్స్ట్ ఇది హెర్బేరియం. ఇప్పుడు ఏమైనా ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి కదా, వాటిని డ్రై చేసి ప్రెస్ చేసి ఒక దగ్గర కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేస్తాం కదా, దాన్ని హెర్బేరియం అని అంటాము. నెక్స్ట్ ఇది మ్యూజియం ప్లాంట్స్, యానిమల్ స్పీషీస్ని కూడా ప్రిజర్వ్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ బొటానికల్ గార్డెన్. లివింగ్ ప్లాంట్స్ ఏదైతే బతుకున్న ప్లాంట్స్ని కలెక్ట్ చేసి పెంచుతారనమాట, దాన్ని బొటానికల్ గార్డెన్ అంటాము. జువాలజికల్ పార్క్ అంటే యానిమల్స్ని కొన్ని న్యాచురల్ కండిషన్స్లోనే పెంచుతారనమాట. అంటే జూలోని వీటిలో పెడతారనమాట, జువాలజికల్ పార్క్ అంటారు. కీ అంటే ఏంటంటే స్టెప్ బై స్టెప్ క్వశ్చన్స్ అనమాట. అంటే స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తారనమాట ఒక ఆర్గనిజంని ఐడెంటిఫై చేయాలంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కెన్ ఫ్లై, కెనాట్ ఫ్లై అని 2 ఇచ్చారనుకోండి కీస్. అంటే కెన్ ఫ్లై అంటే ఏంటి? క్రౌ. కెనాట్ ఫ్లై అంటే ఆస్ట్రిచ్. వీటిని కీస్ అంటారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.